అందరికీ నమస్కారం. నేను మీ పిసి రెడ్డి. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీలోని ఒక వర్గం చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మీరు అందరూ కూడా చూసుంటారు, పెద్దగా పట్టించుకొని ఉండరు. వాళ్ళు ఏమని ఆరోపణలు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ కాదు, నాస్తికుడు. ఆయన కేవలం హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు. తిరుమలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో 40 హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేయించాడు. తిరుమలలో వేకాళ్ళ మండపాన్ని కూల్చేశాడు. చివరాఖరికి ఆయన మనవడు పుట్టినరోజు వేడుకలకు కూడా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని, అన్నప్రసాదాన్ని చేత్తో ముట్టకుండా స్పూన్తో సేవించాడు. షూస్ వేసుకొని వెళ్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాస్తికుడు అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉండే ఒక వర్గం తీవ్రంగా ఆరోపణలు చేస్తుంది. అంతేకాదు, మొన్నటికి మొన్న ఉగాది రోజున నారా లోకేష్ గారు ఆయన కొడుకుతో కలిసి పూజ చేసుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో రిలీజ్ అయితే ఆ ఫోటోలో వీళ్ళకి ఏం కనపడిందంటే 2 బొమ్మలు కనపడ్డాయి. ఒకటి శివలింగం, ఇంకోటి వచ్చి శివుడి యొక్క రూపం. ఆ 2 బొమ్మల్ని వీళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని మళ్ళీ మార్ఫింగ్ చేసి క్షుద్ర పూజలు చేస్తున్నారు నారా లోకేష్ గారు వాళ్ళ ఇంట్లో. ఆ పక్కన మహిళలు ఎవరూ లేరు. కాబట్టే రోజా గారు కూడా మీరు ఉగాది పర్వదినాన్ని కుటుంబ సపరివార సమేతంగా ఎందుకు జరుపుకోవటం లేదు అని ఆవిడ కూడా ఆరోపణలు చేస్తుంది. మొత్తం మీద ఏంటంటే వీళ్ళు ఏ విధంగా దాడి చేస్తున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు నాస్తికుడు. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి మీకైతే నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఈ విధంగా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ ఉద్దేశం ఏంటి అనేది మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు వీళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉండేటటువంటి హిందువులని సర్వనాశనం చేయాలి. దాన్నే వాళ్ళు జిహాద్ అంటారు. అసలు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు అంటే, ఎవరైతే ఈ ఉగ్రవాద సంస్థల్లో పనిచేస్తారో, ఎంతో కాలంగా పనిచేసి ప్రతి క్షణం ప్రాణంతో పోరాటం చేసి ఇక వద్దురా మనకి ఈ జీవితం అనుకొని ఆ ఉగ్రవాద సంస్థ నుంచి బయటపడి పారిపోయిన వాళ్ళు ఆ దేశంలో ఉంటే వాళ్ళని చంపేస్తారు. అందుకని ఆ దేశం దాటి ఏ ఆఫ్రికాకో ఏ లాటిన్ అమెరికాకో పారిపోయి ఐడెంటిటీని మొత్తం మార్చేసుకొని అక్కడ పోయి ఏదో ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని కూడా అక్కడికి తీసుకెళ్ళి బతికేటటువంటి వాళ్ళు. ఇంకొకరు ఎవరంటే పాకిస్తాన్లో ఉండేటటువంటి హిందువులు. వీళ్ళు కూడా అక్కడ ముస్లింల యొక్క దాడి నుంచి తప్పించుకోవడానికి ఇతర దేశాలకు పారిపోయిన వాళ్ళు. వీళ్ళని బీబీసీ ఇంటర్వ్యూ చేస్తే కొన్ని భయంకరమైనటువంటి నిజాలు చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎవరైతే ముస్లిం చక్రవర్తులు ఉన్నారో వీళ్ళు భారతదేశాన్ని ఆక్రమించే వరకు కూడా అక్కడ ఉండేటటువంటి హిందువులకి బట్టలు వేసుకోవడం తెలియదు. చిన్న చిన్న బట్టలతో అర్ధనగ్నంగా వీధుల్లో సంచరించేవాళ్ళు. ఆడపిల్లలకి పాట, తర్వాత వచ్చి డ్యాన్సు నేర్పించి వాళ్ళ చేత నృత్యం చేసుకోయించుకుంటా ఆనందపడతారు. అంటే వాళ్ళ చేత డ్యాన్స్ వేయించుకుంటా ఈ హిందువులు ఆనందిస్తారు. తిండి తినడం కూడా వీళ్ళకి తెలియదు. జుట్టు విపరీతంగా పెంచుకుంటారు. వీళ్ళు దేవుడిని నమ్మరు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అనేక అంశాలు చెప్తారు, కానీ కొన్ని అంశాలు ఏంటంటే నాకు కొంచెం యూట్యూబ్ ఛానల్ కాబట్టి నా వీడియో ఎగిరిపోద్ది కాబట్టి కొన్ని విషయాలను మీకు క్లియర్గా చెప్పలేకపోతున్నాను. ఇంపార్టెంట్ అయిన ఇష్యూసే మీకు చెప్తాను. వీళ్ళు జుట్టు విపరీతంగా పెంచుకుంటారు. వీళ్ళు నాస్తికులు, హిందువులు అనేవాళ్ళు. వీళ్ళు దేవుణ్ణి నమ్మరు, క్షుద్ర పూజలు చేస్తారు. చనిపోయినటువంటి వ్యక్తులకి విగ్రహాలు ఏర్పాటు చేసి వాళ్ళని పూజిస్తారు. అంటే రాముణ్ణి, కృష్ణుణ్ణి
ఇంకా మిగతా దేవతలందరూ కూడా వాళ్ళ దృష్టిలో మనుషులు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ విగ్రహాలని ఏర్పాటు చేసి వాటిని పూజిస్తారు, అంటే విగ్రహారాధన. వీళ్ళ వల్ల ధర్మం చెడిపోతుంది, శాంతి ఉండదు, ప్రపంచానికే ముప్పు ఉంది కాబట్టి వీళ్ళని నాశనం చేయాలి. వీళ్ళు ఎంత క్రూరులంటే హిందువుల గురించి వాళ్ళు చెప్పేది, అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది ముస్లిమ్స్ని లోబరుచుకొని మన మీదే తిరుగుబాటు చేయించి దేశ విభజనకి వాళ్ళే కారకులయ్యారు. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశం మొత్తం కూడా ఇస్లామిక్ కంట్రీ. వాళ్ళని దేవుడి వైపు తిప్పడం కోసం అనేక రకాలుగా శిక్షలు విధించారు. జుట్టు మీద పొన్నేశారు, బొట్టు తీసేయమన్నారు, బలిచ్చారు, ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేసిన వాళ్ళు దొంగ తెలివిల ద్వారా మన ముస్లిం సోదరుల్ని వాళ్ళ వైపు తిప్పుకొని దేశ విభజన చేయించి మనల్ని ఇక్కడికి పంపించేశారు, మనల్ని మోసం చేశారు. మనం కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేస్తే వాళ్ళు మోసపూరితమైనటువంటి కుట్ర ద్వారా మనకి దేశ విభజన జరిగింది అనేది వాళ్ళు అక్కడ ఉండేటటువంటి తీవ్రవాద సంస్థల్లో బోధిస్తారు. వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో కూడా ఇలాంటి అంశాలని తీసుకుని వస్తారు. ఔరంగజేబు అనేవాడు భారతదేశంలోకి అడుగుపెట్టిన తర్వాతనే, వాళ్ళ వంశస్థులు భారతదేశంలోకి అడుగుపెట్టిన తర్వాతనే ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు వచ్చాయి. మొత్తం మీద హిందువులు దేవుణ్ణి నమ్మరు, వాళ్ళు నాస్తికులు, క్షుద్ర పూజలు చేస్తారు అని వాళ్ళు బోధిస్తారు వాళ్ళకి. అక్కడ ఉండేవాళ్ళు సాక్షాత్తు బీబీసీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారా సేకరించిన సమాచారం. ఇది నేనేది ఊహాజనితంగా మీకు చెప్పేది కాదు. ఇప్పుడు కంపేర్ చేసుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, అంటే విగ్రహారాధన చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని నాస్తికుడు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారంటే, ఈ ఆరోపణ చేసేవాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళో మీరే అర్థం చేసుకోండి. వీళ్ళకి దేశభక్తి అసలు ఉండదు. వైఎస్ఆర్సీపీలో చాలామందికి దేశభక్తి ఉండదు. వాళ్ళు జాతీయ జెండాని గౌరవించరు. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటాం, మనం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటాం. అంతెందుకండి, మన T20 వరల్డ్ కప్ జరిగితే మనం ఇంట్లో ఒక పండగలాగా జరుపుకున్నాం, చాలామంది ఆనందంగా అప్రిషియేట్ చేశాం. కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం దేశం గర్వపడే విషయాల మీద ఆనందం వ్యక్తం చెయ్యదు. కాబట్టే వీళ్ళు ఆ ఉగ్రవాద సంస్థలు ఏ విధంగా అయితే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తాయో అదేవిధంగా వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో హిందూ ఆలయాల మీద దాడి చేస్తారు. మీకు తెలుసు, రామతీర్థంలో శ్రీరాముల వారి తలకాయ తీసేశారు, రథాలు తగలబెట్టారు, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి సరఫరా చేశారు, పరకామణిలో చోరీ చేశారు, బంగారం దోచేశారు, తిరుమలలో పింక్ డైమండ్ అనేది ఒకటి ఉంది, అది చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయాడని చెప్పి తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ రోజుకి కూడా తిరుమలలో చేరి ఆలయ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్నారు. అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. కానీ వైఎస్ఆర్సీపీలో ఉండే ఈ వర్గం చేసేటటువంటి అబద్ధాల ముందు నిజం అనేది నిలబడట్లేదు. ఇందులో మీకు స్పష్టంగా అర్థమవుతుంది, వీళ్ళు హిందూ వ్యతిరేకులు. వీళ్ళు బాహాటంగా చెప్తున్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రప్ప రప్ప, అంటే ఇది జిహాద్ని పోలి ఉంటుంది. ఏ విధంగా అయితే పాకిస్తాన్లో వాళ్ళ పాఠశాలలో హిందువుల గురించి ఏ విధంగా వాళ్ళు చెప్తారో, పాఠ్యపుస్తకాల్లో ఏ విధంగా అయితే ఉగ్రవాద సంస్థల్లో హిందువుల గురించి వివరిస్తారో, రెచ్చగొడతారో, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా హిందువుల గురించి ఈ విధంగా ప్రచారం చేస్తారు. రేపు 2029లో అధికారంలోకి వస్తే రప్ప రప్ప తలలు నరికేస్తాం. దీన్ని బట్టి వైఎస్ఆర్సీపీ పెద్దలు ఆలోచించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, నేనైతే ఆరోపణలు చేయట్లేదు.
మీ పార్టీలో ఇలాంటి దేశద్రోహులు, సంఘ వ్యతిరేక శక్తులు దూరి మీ పార్టీని బస్టు కొట్టిస్తున్నారు. కాబట్టే మీరు 2024లో 11 స్థానాలకు పరిమితమయ్యారు. భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే మీరు ఇంకా 2-3 స్థానాలు కూడా రావు. కాబట్టి ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఇలాంటి సంఘ విద్రోహక శక్తుల్ని ఏరిపారేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేది నేను విజ్ఞప్తి చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.